హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. పాడిందే పాడరా పాచిపళ్ళ కేసరి అన్నట్టుగా చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పుకునే పరిస్థితి వచ్చింది అఖండ సినిమాకు. అఖండ 2 ఎట్టకేలకు 12వ తేదీ రిలీజ్ కి ఫైనల్ అయింది. మరి దీనికి ముందు జరిగినటువంటి చరిత్ర ఏమిటి, ఇప్పుడు రిలీజ్ కు మార్గం సుగమమైన సంగతి ఏమిటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూసి తీరాల్సిందే. సినిమా అంటేనే వినోద దందా, డెబ్బై ఇండస్ట్రీని శాసించేది. అఖండ 2 హీరో ఓ రాష్ట్ర సీఎం వియంకుడు, స్టార్ హీరో. అయితేనేం డబ్బే వివాదాలకు కారణం, వివాదాలకు పరిష్కారం కూడా. ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలిసిందే కదా. కోర్టు స్టే ఇవ్వడంతో రిలీజ్ నిలిచిపోయింది. చివరకు కోర్టు బయట పరిష్కారంతో డబ్బు, పాత బకాయిల చెల్లింపు, సెటిల్మెంట్లు ఈ నెల 12న రిలీజ్ కు మార్గం సుగమమైంది. 11న ప్రీమియర్లు వేయబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అత్యంత ఔదార్యంతో భారీగా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతించిన సంగతి కూడా తెలిసిందే. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు చొరవ తీసుకుని సెటిల్మెంట్ చేశాడని వార్తలు. అలాగే బాలకృష్ణ, బోయపాటి కూడా తమ రెమ్యునేషన్లు తగ్గించుకొని ఆ మేరకు నిర్మాతకు సాయం చేశారనే సమాచారం. ఇంకాస్త లోపలికి వెళ్దాం. ఇది ఇప్పటి పంచాయతీ కాదు. మహేష్ బాబు నటించిన నేనొక్కడిని, ఆగడు సినిమాల నాటి తగాదా, దూకుడు కూడా వీళ్ళు నిర్మించిందే. అందులోనూ మహేష్ బాబే హీరో. అఖండ 2 సినిమా నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఇంతకు ముందు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఉండేది. ఆ పాత బకాయిలు మెడకు చుట్టుకోకుండా ఉండటానికి ఇలా బ్యానర్ పేరు మార్చారు. ప్రమోటర్లు రామ్ ఆచంట, గోపి ఆచంట తదితరులు. అఖండ 2 వచ్చే కొద్దికి నేనొక్కడనే, ఆగడనే సినిమాల కోసం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫైనాన్స్ చేసింది. ఈ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల సెటిల్మెంట్ విషయంలోనే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ కు దాదాపు 28 కోట్ల వరకు బకాయి పడింది. ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయడానికి ఎరోస్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది. సరిగ్గా సమయం కోసం నిరీక్షించి అఖండ 2 రిలీజ్ సమయానికి మెడపై కత్తిపెట్టింది. దాంతో అఖండ నిర్మాతలకు ఇక అనివార్యంగా పంచాయతీ తెంపుకోవాల్సిన స్థితిని క్రియేట్ చేసింది. దీనికి తోడు బాలయ్య నుంచి కూడా త్వరగా కేసు సెటిల్ చేసుకోవాలని నిర్మాతలపై తీవ్ర ఆగ్రహము, ఒత్తిడి. సినిమా ఆగిపోతే తనకు అప్రతిష్ట కదా, తన బిడ్డ పేరు కూడా ప్రజెంటర్ గా ఉంది, అంతే మరి డబ్బు వసూలు చేసుకోవాల్సిందే కదా. 14 రీల్స్ ప్లస్ అనేది పాత సంస్థకు కొనసాగింపు అని వాదించి ఆ బకాయిలు చెల్లించే వరకు కొత్త సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది. మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతోనే అఖండ 2 విడుదల వాయిదా పడింది. ఇది కథ. తప్పనిసరి ఈ అఖండ 2 సినిమా విడుదల వివాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించుకోవడంతో అఖండ 2 ఇక రిలీజ్ కాబోతోంది. నిర్మాణ సంస్థ ఎరోస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సెటిల్మెంట్ మొత్తంగా చెల్లించడానికి అంగీకరించింది. తద్వారా న్యాయపరమైన అడ్డంకులను తొలగించింది. ఒక సినిమా ప్రెస్ మీట్ లో సురేష్ బాబు మాట్లాడుతూ, నేను కూడా ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్ళాను, త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. నిన్న ఉదయం నుంచే ప్రాబ్లం సాల్వ్ అయిందని, కోర్టు క్లియరెన్స్ ఇవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అలాగే జరిగింది. సో ఇంకేం, బాలయ్య ఫ్యాన్స్ కు పండగే పండగ. జై బాలయ్య, జై జై బాలయ్య, సరికొత్త సనాతన ధర్మరక్షక బాలయ్య జై హో అంటూ అభిమానులు వీరంగం చేయడమే ఇక ఆలస్యం. సినిమా మంచి చెడ్డలు రేపు చూద్దాం.